వెల్కమ్ టు నాలెడ్జ్ నెక్సెస్ ఛానల్. మన విశ్వంలో కొన్ని విశేషాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇలాంటివి కూడా ఉంటాయని అనిపించక మానదు. అలాంటివి కొన్నింటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మీకు ఒక రిక్వెస్ట్, అందరినీ ఆశ్చర్యపరిచే మీకు తెలియని అనేక విషయాలు ఈ ఛానల్ ద్వారా రాబోతున్నాయి. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నాలెడ్జ్ నెక్సెస్ అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకులకు షేర్ చేయండి. మన విశ్వం అనంతమైనది. అందులో ఎన్నో వింతలు విశేషాలు కొన్నైతే మనం నమ్మలేం. ఇది నిజమేనా అనిపిస్తుంది. నాసా, ఇస్రో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఎంతో మంది సైంటిస్టులు విశ్వాన్ని రోజు జల్లెడపడుతున్నారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. కొన్ని అంశాలైతే సైన్స్ సిద్ధాంతాలనే ప్రశ్నిస్తున్నాయి. అందుకు కారణాలేంటో తెలుసుకునేందుకు సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. మరి అలాంటివి కొన్ని విచిత్రమైన ఆశ్చర్యకరమైన 10 ఫ్యాక్ట్స్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఆండ్రోమెడా. ఇది మన మిల్కీవేకి సమీపంలో మనకు అతి దగ్గరగా ఉన్న అతిపెద్ద గ్యాలక్సీ. దీన్ని M31 ఆర్ మెస్సియర్ 31 అని కూడా పిలుస్తారు. ఇందులో సుమారు ట్రిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. ఈ గ్యాలక్సీ మనకు 25 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో తెల్ల రంగులో ఉంటుంది. మీరెప్పుడైనా భూమిపై నుండి ఆండ్రోమెడా గ్యాలక్సీని చూసారా? బహుశా అబ్జర్వ్ చేసి ఉండరు. కానీ ఆండ్రోమెడా గ్యాలక్సీ మాత్రమే మనం కంటితో చూడగలిగే స్పైరల్ గ్యాలక్సీ. ఈ గ్యాలక్సీని రాత్రిపూట చిన్న టెలిస్కోప్ తో స్పష్టంగా చూడొచ్చు. అయితే రాత్రుల్లో స్వల్పంగా చూసేందుకు టెలిస్కోప్ కూడా అవసరం లేదు. మన భూమిపై ఉండే కాంతి, మనం వాడే లైట్స్, దుమ్ము, కాలుష్యం వల్ల విశ్వం మనకు స్పష్టంగా కనిపించదు. అలా కనిపించే పరిస్థితి ఉంటే ఎలాంటి టెలిస్కోప్ లేకుండానే ఈ ఫోటోలో కనిపించేంత కాంతివంతంగా ఆండ్రోమెడా గ్యాలక్సీ మనకు కనిపించేది. అయితే చంద్రుడు లేని రాత్రుల్లో కంటితో చూడగలిగేంత ప్రకాశవంతంగా స్పష్టంగా కనిపిస్తాడు. మిల్కీవే మరియు ఆండ్రోమెడా గ్యాలక్సీ భవిష్యత్తులో ఒకదానితో ఒకటి కలిసిపోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన సూర్యుడు నిజానికి తెల్లగా ఉంటాడు. కానీ చాలా మంది పసుపు రంగులో ఉంటారని భావిస్తారు. సూర్యుడి నుండి వచ్చే కిరణాల రంగుల్లో వైలెట్, బ్లూ వంటివి వాతావరణంలోకి రాగానే చెల్లాచెదురవుతాయి. రెడ్, ఎల్లో, ఆరెంజ్ కలర్స్ మాత్రం చెదిరిపోవు. అందువల్ల సూర్యుడు ఆ రంగుల్లో కనిపిస్తూ ఉంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ రోజు వరకు భూమిపై కనుగొనబడిన పురాతన పదార్థం ఆర్చిసన్ ఉల్కా. ఇందులో కార్బన సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఈ ఉల్కా 1969లో ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో మూర్చిసన్ సమీపంలో భూమిపై పడింది. మనకు తెలిసిన అతి పురాతనమైన రాయి ఇది. ఎంత పాతదంటే 460 కోట్ల సంవత్సరాల నాటిదిగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది భూమి కంటే 1000 సంవత్సరాల ముందే ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, సూర్యుడు ఉపరితలంపై ఉన్న వేడి కంటే మెరుపు 5 రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుంది. సూర్యుని ఉపరితలం 4230 డిగ్రీ సెంటీగ్రేడ్స్ నుండి 5730 డిగ్రీ సెంటీగ్రేడ్స్ మధ్య ఉంటుంది. అదే మెరుపు యొక్క టెంపరేచర్ 28000 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉంటుంది. ఫ్యూజన్ జరిగే సూర్యుని ఉపరితలం కంటే మెరుపు 5 రెట్లు వేడిగా ఉంటుంది. అయితే ఇది చాలా వేగంగా జరుగుతుంది. మెరుపు సూర్యుని కంటే వేడిగా ఉంటుంది. అయితే సూర్యుని దగ్గరికి మనిషి వెళ్తే బ్రతకలేడు. కానీ మెరుపు భూమిపై పడినప్పుడు మెరుపును తట్టుకొని మనిషి ఎలా బ్రతకగలుగుతున్నాడు అంటే అది పెద్ద సైన్స్. ఫ్యాక్ట్ నెంబర్ 5, అంతరిక్ష నౌక మన సౌర వ్యవస్థ అంచువైపు దూసుకుపోతుంది. న్యూ హారిజన్ స్పేస్ ప్రోబ్ అనేది నాసా రూపొందించిన అంతరిక్ష నౌక. ఇది 2006లో ప్రధానంగా ప్లూటో మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలను అధ్యయనం చేయడానికి పంపబడింది. 2015లో ప్లూటోకు సమీపంగా ప్రయాణించి ఫోటోలు, డేటా సేకరించింది. భూమిపై అత్యంత వేగవంతమైన విమానం SR-71 బ్లాక్ బర్డ్ 2700 mph వేగంతో ప్రయాణిస్తుంది. అయితే న్యూ హారిజన్స్ అంతకంటే వేగంగా 36,000 mph వేగంతో ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ఇది కైపర్ బెల్ట్లోని ఇతర వస్తువులను అధ్యయనం చేస్తూ సౌర వ్యవస్థ యొక్క అంచువైపుకు ప్రయాణం సాగిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ప్రస్తుతం అమెరికాలో 100 మంది దాకా చనిపోయిన ప్రత్యేక మనుషులు ఉన్నారు. వీరిలో బేస్బాల్ లెజెండ్ టెన్ విలియమ్స్ కూడా ఉన్నారు. వీరి మృతదేహాలను ద్రవ నైట్రోజన్లో భద్రపరిచారు. భవిష్యత్తులో చనిపోయిన వారిని బ్రతికించే టెక్నాలజీ వస్తే వీరిని తిరిగి బ్రతికిస్తారని అంచనా. ఫ్యాక్ట్ నెంబర్ 7, వాస్తవానికి సూర్య కుటుంబంలో భూమితో సహా చాలా గ్రహాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి. కానీ వీనస్, శుక్రగ్రహం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. అంటే వీనస్ రొటేషన్ సూర్యుని చుట్టూ తిరుగుతున్న ఇతర గ్రహాల కన్నా భిన్నంగా ఉంటుంది. ఈ విధానాన్ని రిట్రోగ్రేడ్ రొటేషన్ అని పిలుస్తారు. సూర్య కుటుంబంలోని గ్రహాలు సూర్యుని చుట్టూ సూర్యుని ఉత్తర దిశలో ప్రోగ్రాడే మోషన్లో తిరుగుతాయి. కానీ సూర్యగ్రహం రెట్రోగ్రేడ్ మోషన్లో సూర్యుడికి వ్యతిరేక దిశలో తిరుగుతుంది. విశేషం ఏంటంటే ఇది గ్రహాల సాధారణ
దిశకు భిన్నంగా ఉంటుంది. ఇలా తిరగడానికి కారణం చాలా కాలం క్రితం భారీ గ్రహశకలాల వల్ల ఇలా సంభవించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. సైక్స్ 16 అనే గ్రహశకలంలో రాళ్ళు మరియు మెటల్ ఉంటుంది. అందులో 30 to 60% వరకు మెటలే ఉంటుంది. ముఖ్యంగా ఇనుము, బంగారం, నికెల్, సిలికేట్ మిశ్రమం ఉంటుంది. దీన్ని భూమికి తీసుకొస్తే భూమిపై ఉన్న అందరూ కోటీశ్వరులు అవుతారు. దీని విలువ $10 క్వింటిలియన్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. మన విశ్వం ఎండిపోయిన మాంసం వాసన వస్తూ ఉంటుందంట. కొంతమంది వ్యోమగాముల ప్రకారంగా విశ్వానికి ప్రత్యేక వాసన ఉందట. ఈ మేరకు విశ్వం వేడి లోహం వాసన లేదా ఎండిపోయిన మాంసం వాసన వస్తూ ఉంటుందంట. స్పేస్ వాక్ చేసి తిరిగి స్పేస్ షిప్ లోకి వెళ్ళినప్పుడు వ్యోమగాములు ఈ వాసనలో తేడాన్ని గుర్తించారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. భూమిపై ఉష్ణోగ్రత వల్ల సుమారు 2.3 బిలియన్ సంవత్సరాలలో జీవం ఉండకపోవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. దానికి ప్రధాన కారణం సూర్యకాంతి ప్రవాహం వల్ల సూర్యుడు మరింత వేడెక్కి భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇలా సూర్యుడు వృద్ధి చెందడానికి అనేక బిలియన్ సంవత్సరాలు పడుతుంది. అప్పుడు అది రెడ్ జాయింట్ దశకు చేరుకుంటుంది. ఈ దశలో భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సముద్రాల నీరు ఆవిరి అయ్యేటట్లుగా వాతావరణంలో విపరీతమైన మార్పులు కలగవచ్చు. దాంతో భూమిపై జీవనాన్ని కొనసాగించడం అసాధ్యం అవుతుంది. భూమి అంగారక గ్రహం వలె ఎడారిగా మారుతుంది. అందుకే భవిష్యత్తులో భూమిపై మనిషి జీవించాలంటే ఏం చేయాలో, ఎలా జీవించాలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.